వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. నేను లేచి నిలబడితే అనేది కాళ్ళు లేని వ్యక్తి కామెంట్. ఆయన లేచి నిలబడలేరు, నేను కళ్ళు తెరిచానంటే అని. అసలు కళ్ళే లేని వ్యక్తి చేసే సవాళ్లు ఎలా ఉంటాయో, మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో రాయలసీమ వైసీపీ నేతల పేర్లు కూడా అలాగే ఉంటాయనే చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది. అసలు కారణాలు ఏమిటంటే, వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారికే నామినేటెడ్ పదవులు వచ్చాయి. దీనికి కారణం లోకేష్ అనేది అందరికీ తెలిసిన విషయమే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన వారి గురించి అప్పట్లో లోకేష్ పెద్ద పెద్ద డైలాగులు వేశారు. యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ చూపించి, ఇందులో రాసుకుంటున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి తడిచిపోతుంది అంటూ సినిమా డైలాగులు వేశారు. పాదయాత్ర ముగిసింది, ఎన్నికలు అయిపోయాయి, పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కూటమి సర్కార్ ఏర్పడి అప్పుడే 20 నెలలు దాటింది. అయినా సరే లోకేష్ రెడ్ బుక్ ఇంకా ఎందుకు తెరవటం లేదనేది సగటు టీడీపీ అభిమాని సూటి ప్రశ్న. అసలు పుస్తకంలో పేర్లు ఉన్నాయా? ఉంటే చర్యలు తీసుకోవటానికి ఎందుకు భయపడుతున్నారు అనేది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నానా పాట్లు పడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉన్న అనుమానాలు. రాయలసీమ వైసీపీ నేతలంటే భయమా, లేక మరేమైనా కారణాలున్నాయా అనేది టీడీపీ అభిమానుల ప్రశ్న. ప్రస్తుతం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆవేదన. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన బంధువులు, ఆయన అభిమానులు చేసిన దుర్మార్గాలపై ఇంతవరకు రెడ్ బుక్ ప్రభావం పనిచేయలేదంటే కారణాలు ఏమిటనే చర్చ జోరుగా జరుగుతుంది. పెద్దిరెడ్డి అక్రమాలు అన్నీ ఇన్ని కాదు, ఏకంగా చంద్రబాబు కాన్వాయ్ పైనే రాళ్లు విసిరిన రుజువులున్నాయి. అడవి ఆక్రమించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయినా సరే ఆయన పైన, ఆయన అనుచరుల పైన ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనేది సగటు టీడీపీ అభిమాని ప్రశ్న. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టిన కేసు ఏమైందని అడిగితే, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే సినిమా డైలాగ్ వినిపిస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేశారు, 4 అధికారులపై చర్యలు తీసుకున్నారు. అంతే తప్ప అసలు సూత్రధారుల జోలికి మాత్రం పోవటం లేదు. అసలు పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయా, లేక కాంప్రమైజ్ అయ్యారా అనే అనుమానాలు కూడా నాటి బాధిత టీడీపీ కార్యకర్తల్లో వస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలంటే చంద్రబాబుతో పాటు లోకేష్ కు కూడా సాఫ్ట్ కార్నర్ ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలు నరకం చూపించారు. చివరికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న 70 ఏళ్ల అంజిరెడ్డి తాతపై కూడా దాడికి తెగబడ్డారు. సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ అభిమానులు కొట్టి, బూతులు తిట్టి, చొక్కా విప్పించి జెండా పీకేసి పంపారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ప్రతి దానికి వీడియో రికార్డు కూడా ఉంది. దాడులకు గురైన వారికి మహానాడు సమయంలో పిలిచి సన్మానం చేశారు తప్ప దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైసీపీ నేతల దాడులు, దురాగతాలకు ఆధారాలున్నా కూడా లోకేష్ రెడ్ బుక్ లో ఎందుకు చేరలేదనేది అనుమానాలకు తావిస్తున్న అంశం. సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వైసీపీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వటంతో టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదవి దక్కించుకున్న ద్వితీయ శ్రేణి నేతలంతా తమ రాజకీయ గురువు కోసమే ఇప్పటికీ పనిచేస్తున్నారని, అందుకే వైసీపీ నేతలపై ఈగ కూడా వాలటం లేదంటున్నారు. పెద్దిరెడ్డి పైనే కాదు, రాయలసీమ వైసీపీ నేతలపై కూడా రెడ్ బుక్ ఇప్పట్లో తెరుచుకునే అవకాశమే లేదని టీడీపీ నేతలే బలంగా నమ్ముతున్నారు. వైసీపీ నేతలతో టీడీపీ నేతలకు తెర వెనుక రాజకీయ, వ్యాపార సంబంధాలున్నాయని, అందుకే నేతలు కూడా సైలెంట్ గా ఉన్నారనేది బహిరంగ రహస్యం.